బడ్జెట్ ముందస్తు ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలుంటాయని చెప్పారు. ఖర్చుల ఆధారంగా శాఖలకు నిధులు కేటాయిస్తామన్నారు. 4,000 కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటును 3 ఏళ్లలో సున్నాకు తీసుకొస్తామన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేసిందనే దాని మీద వర్కౌట్ చేయమన్నా. లాస్ట్ 3 years ఆ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ తీసుకుని దాన్ని బేసిస్గా తీసుకోమన్నాం. ఇంచేత లేకపోతే బడ్జెట్ ఎక్కువ అడగడం, కొంతమంది తక్కువ ఖర్చు పెట్టడం, కొంతమంది ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటి ఉంది. ఆ డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకు 15,000 కోట్ల పైచీలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. దానికంటే ఎక్కువ ఖర్చు పెడతాం ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఖర్చు పెట్టినట్లయితే మనకి ఎక్కువగా మనకి డెవలప్మెంట్ చాలా గ్రౌండ్ లెవెల్లో కనపడటానికి ఉంటుంది. అదేవిధంగా మాకు దాదాపు అడిషనల్ ఎక్స్పెండిచరు అదర్ దాన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ కాకుండా అడిషనల్ ఎక్స్పెండిచర్ దాదాపు ఇప్పటివరకు కూడా యాజ్ ఆన్ టుడే 23,000 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. అంచేది ఈ ప్రపోజల్స్ ఇప్పటికే కొంతవరకు రిలీజ్ చేస్తాం. చాలామందికి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎక్కడైతే నెసెసిటీ ఉందో, నీడ్ ఉందో అక్కడ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నాము.